ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ ప్రభాకర్ రావును ప్రోక్లయిస్ట్ అఫెండర్ గా పోలీసులు ప్రకటించనున్నారు. పలుమార్లు విచారణకు పిలిచినా హాజరు కాకపోవడంతో ప్రోక్లయిస్ట్ అఫెండర్ గా ప్రకటించనున్నారు. ప్రభాకర్ రావును ప్రోక్లయిస్ట్ అఫెండర్ గా ప్రకటించేందుకు మార్గం సుగమమైంది. హైదరాబాద్ పోలీసుల పిటిషన్ కు నాంపల్లి కోర్టు ఆమోదం తెలిపింది. కాగా జనవరిలోనే పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు వర్గాల వాదనల అనంతరం కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. ప్రభాకర్ రావు గడువులోపు న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. గడువులోపు హాజరు కాకుంటే న్యాయస్థానం ప్రకటిత నేరస్తుడిగా గుర్తించనుంది. ప్రకటిత నేరస్తుడిగా ప్రకటిస్తే ప్రభాకర్ రావు స్థిర చర ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉంది. సాధారణ ప్రజలు ఎవరైనా ప్రభాకర్ రావును గుర్తిస్తే పట్టుకునేందుకు వీలు కలుగుతుందని స్పష్టం చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్ చెప్పండి. మానస ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి మాజీ ఓఎస్డి టి ప్రభాకర్ రావును ప్రొక్లైమ్ ను అఫెండర్ గా ప్రకటించారు. ఈ మార్గం సుగమమైంది. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ నాంపల్లి కోర్టులో నిన్న ఆమోదించింది. పోలీసులు జనవరిలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ప్రభాకర్ రావు తరఫున న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు వర్గాల వాదనలు అనంతరం న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది. ఆయన ఎప్పటిలోగా తమ ఎదుట హాజరు కావాలనే అంశంపై పోలీసులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పరారీలో ఉన్న ప్రభాకర్ రావు ఆ గడువులో న్యాయస్థానం ముందు హాజరు కావాల్సి ఉంటుందని, లేదంటే న్యాయస్థానం ఆయన్ని అప్రకటిత నేరస్తుడిగా ఖరారు చేసే అవకాశం ఉందని, ఇదే కేసులో ఆరో నిందితుడు అరవేల శ్రవణ్ రావును కూడా అప్రకటిత నేరస్తుడిగా ప్రకటించాలని పోలీసులు అప్పట్లో న్యాయస్థానాన్ని కూడా అభ్యర్థించారు. ఆ పిటిషన్ విచారణలో ఉన్న క్రమంలోనే శ్రవణ్ రావు దుబాయ్ నుంచి వచ్చి దర్యాప్తు అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. దీంతో అతని పేరును పక్కకు చేయడం చెప్పింది. ఉపసంహరించుకున్నారు. దర్యాప్తులో అధికారులు ఉపసంహరించుకున్నారు. దర్యాప్తు అధికారులు న్యాయస్థానానికి విన్నవించారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు, అదనపు డీసీపీలు భుజంగరావు, తిరుపతన్న, డిఎస్పీ ప్రణీత్ రావు, ఇలా అందరి వాగ్మూలాలు ప్రభాకర్ రావునే వేలెత్తి చూపిస్తున్నాయి. గతేడాది మార్చి 10 పంజాగుట్ట ఠాణాలో ఈ కేసు నమోదైంది. వెంటనే ప్రభాకర్ రావు అమెరికా పారిపోవడంతో ఇప్పటికే ఆయనపై రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. మానస. ఓకే, థ్యాంక్ యూ బాసిత్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లా మాడ్ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పుల్లో 20 మంది మావోలు మృతి చెందారు. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ కాల్పుల్లో మావోయిస్టులు పాలిట్ బ్యూరో సభ్యుడు మరణించినట్లు తెలుస్తుంది. మావోయిస్టులను మట్టుపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ఇంకా కొనసాగుతుంది. ఈ ఆపరేషన్ మొదలైనప్పటి నుంచి వందల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. మావోయిస్టులకు అడ్డగా మారిన ఛత్తీస్గఢ్ వేదికగా ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఇవాళ 20 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లా మాడ్ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పుల్లో 20 మంది మావోలు మృతి చెందారు. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ కాల్పుల్లో మావోయిస్టుల పాలిట్ బ్యూరో సభ్యుడు మరణించినట్లు తెలుస్తుంది. ఇక మావోయిస్టులను మట్టుపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ఇంకా కొనసాగుతుంది. ఈ ఆపరేషన్ మొదలైనప్పటి నుంచి వందల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక మావోయిస్టులకు అడ్డగా మారిన ఛత్తీస్గఢ్ వేదికగా ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఇవాళ 20 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్ చెప్పండి.
మనసా గుడ్ మార్నింగ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఛత్తీస్గఢ్ ఆపరేషన్ కాగర్ తో ఈ యొక్క నక్సలైట్లను ఏరివేత ఆ లక్ష్యంతో 2026 వరకు మావోయిస్టులు అనే వారు ఉండకుండా మొత్తం ఆపరేషన్ కాగర్ తో ఛత్తీస్గఢ్ తెలంగాణ మహారాష్ట్ర ఈ యొక్క కర్యగుట్టల ప్రాంతంలో భారీ మోహరింపుతో ఒక 20,000 మందితోటి భారీగా ఆ యొక్క జవాన్లను అక్కడికి చేర్చారు కేంద్ర బలగాలను. దానికి సంబంధించి అనేక ఎన్కౌంటర్లు అనేక లొంగుబాట్లు కూడా జరుగుతున్నాయి. ఇవాళ మనం చూస్తున్నట్లయితే నారాయణపూర్ జిల్లాలో ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో 20 మంది నక్సలైట్లు ఎదురుకాల్పులో మృతి చెందినట్టు ఆ యొక్క నారాయణపూర్ ఎస్పీ ప్రభత్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించి ఆ యొక్క ఎస్పీ మాత్రం ధృవీకరించారు. నక్సలైట్ల నుంచి ఎదురుకాల్పులు రావడంతో వీరు ఆత్మరక్షణ కోసం ఆ యొక్క ఎన్కౌంటర్ లో పాల్గొన్నారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని చూస్తే సుమారు 20 మందికి పైగా మృతి చెందినట్టు ఎస్పీ ప్రభత్ తెలిపారు. దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆపరేషన్ కాగర్ ను మావోయిస్టులను లక్ష్యంగా దీన్ని ఏర్వేతగా చూస్తున్నారు. ఒక పక్క మావోయిస్టులు కూడా శాంతి చర్చలకు మేము సిద్ధమే అని లేఖలు విడుదల చేసినా ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు స్పందించలేదు. ఖచ్చితంగా ఇది అమాయకులను ఆదివాసులను ఊచకోత కోయడానికే ఈ యొక్క ఆపరేషన్ కాగర్ ఏర్పాటు చేసిందని ఒక పక్క పౌరాకుల నేతలు కూడా దీని మీద స్పందిస్తున్నారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం హోంశాఖ మంత్రి అమిత్ షా దీని మీద స్పందించి ఖచ్చితంగా చర్చలు జరిపి అమాయక ప్రజలను చాలా మంది మరణిస్తున్నారు. అలాంటి వారికి ఆదివాసులకు కేంద్ర ప్రభుత్వం లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలి తప్ప ఇలా బూటకపు ఎన్కౌంటర్ల తోటి అమాయక ప్రజలను వారిని కాల్చి చంపడం చాలా బాధాకరమని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క మావోయిస్టులు కూడా మేము చర్చలకు సిద్ధమంటే కూడా ఇప్పటి వరకు దీని మీద స్పందించకపోవడం చాలా బాధాకరం. ఈ రోజు 20 మంది ఎన్కౌంటర్ లో చనిపోవడంతో చాలా మంది దాంట్లో అగ్రనేతలు ఉన్నారని కూడా తెలియజేస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఓకే, థ్యాంక్ యూ సల్మాన్. మేడ్చల్ జిల్లాలో హైడ్రా తన కొరడా జులిపించింది. మేడిపల్లిలోని సేజ్ స్కూల్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. మేడిపల్లి ఆర్ఏఆర్ కాలనీ నుండి హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకు వెళ్లే లింక్ రోడ్ను ఆక్రమించి సేజ్ స్కూల్ యాజమాన్యం నిర్మాణాలు చేపట్టింది. కాలనీ వాసుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా రంగనాథ్ ఆదేశంతో కూల్చివేతలు చేపట్టింది. రెవెన్యూలో వస్తుంది. గత 15 సంవత్సరాల క్రితం ఈ వెంచర్ అయ్యింది. ఈ వెంచర్ చేసింది కూడా ఈ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళే ఓనరు. అయితే ఇక్కడ రోడ్లు మాత్రం మ్యాప్ చూపించి మ్యాప్లో రోడ్లు పెట్టి వాళ్ళు కబ్జా చేసుకోవడం జరిగింది. గత ప్రభుత్వానికి విన్నవించినా కూడా దీని మీద స్పందన లేదు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు హైడ్రా స్థాపించి దాంట్లో హైడ్రాకు రంగనాథ్ సార్ను పెట్టడం అభినందనీయం. ఇప్పుడున్న ఈ ప్రభుత్వం మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా కానీ హైదరాబాద్ కానీ జంట నగరాలు కానీ ఎక్కడైనా ఇట్లాంటి కబ్జాలను గులగొడుతుంటే మాకు బాగా హ్యాపీనెస్ వస్తుంది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అవన్నిటిని కూడా ఇవి సరిచేయాలని మేము అభినందిస్తున్నాం. మేము గతంలో సార్కు మేము ఎప్పుడైతే ఈ హైడ్రాకు మేము విన్నవించుకున్నామో వెంటనే స్పందించి వచ్చి సార్ ఇదంతా ఎంక్వైరీ చేసి చూసి తర్వాత ఇప్పుడు ఈ స్కూల్ నడుస్తుంది. ఈ స్కూల్ అయిపోయిన వెంటనే దీన్ని మీకు ఈ మ్యాప్లో ఏ రకంగానైతే వెంచర్ రోడ్లు ఇచ్చారో ఆ రకంగా మేము సాఫ్ చేసి మీ వెంచర్లకు మేము సహకరిస్తామని చెప్పారు. ఆ మాట ప్రకారంగానే స్కూళ్ళు సెలవులు వచ్చిన తర్వాత దీన్ని సాఫ్ చేయడం అనేది జరిగింది. ఇక ముందు కూడా ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఈ హైడ్రా సంస్థను మాత్రము మనం అందరం అభినందించాలి, వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. మాకు మాత్రము ఇది చేయడం చాలా అభినందనీయం. ఇట్లాంటివి కూడా ఇంకా చేయాలని మేము కోరుకుంటూ వాళ్ళకు ఈ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి ఈ రంగనాథ్ సార్ గారికి హైడ్రా సంస్థకు మేము వాళ్ళకి అభినందనలు చెప్తూ ధన్యవాదాలు తెలుపుతూ 26 సర్వే నెంబర్ ఎప్పుడో వెంచర్ చేసిరు. మరి దానికి మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళే కొన్నారు ఇక్కడ. మరి వారికి న్యాయం జరగాలంటే ఈ రోడ్లు అయితే క్లియర్ చేయాలి. ఖచ్చితంగా రోడ్లు ఉండాలి. కాలనీలో రోడ్లు ఉంటేనే డెవలప్మెంట్ కూడా అవుతుంది. హైడ్రా ఈ కార్యక్రమం చేపట్టినందుకు
మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. హైదరాబాద్ అందుకు మంచిదే, ఎందుకంటే ఇక్కడ చెర్లల కుంటలలో కూడా గుంటూరు తెలియక అది చాలా ఇబ్బంది అవుతుంది. చెరువుల ఇళ్ళు కడితే కూడా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడో ఒకసారి చెరువుల నీళ్ళు వస్తాయి. చెరువుల నీళ్ళు ఉండే దాని ఇల్లు కడితే ఎట్లయినా మునిగిపోతుంది. పక్క తెలుసుకోవాలి, మనం కూడా తెలుసుకొని తీసుకోవడం కరెక్టు. ఎవరైనా ప్లాట్ కొనేటప్పుడు అన్ని కనుక్కొని తీసుకుంటారు. ఈ మధ్య అయితే అది కరెక్ట్, ఎంతవరకు వాళ్ళకి తెలుస్తుందో తెలుసుకొని తీసుకోవడమే కరెక్ట్ అని నేను. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మార్కెట్ యార్డ్లో వడ్లు తడిసి ముద్దయ్యాయి. అకాల వర్షంతో వడ్లన్నీ నీటిలో మునిగిపోయాయి. హమాలీ లేరని మ్యాచర్ వచ్చి 10 రోజులైనా వడ్లు జోకడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. షరతులు లేకుండా వడ్లు కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు. రాత్రి మళ్ళీ అడ్డమేరు వీరికి నీళ్ళు లేదు రవాణా వచ్చిన అడ్లకు 15 రోజులు అయ్యే దోపుదామంటే వాళ్ళకి తీరని లేదు, దోపుతలేరు. ఈ అడ్లన్నీ ఇట్లా తడిసిపోయి, ఇక సీసీ రోడ్డు లేదు, ఏమి లేదు, దేని మీద పోసుడు. మేము ఎట్లా పరిస్థితి, మా ఇసుదరు ఎట్లా కావాలా, ఏం కావాలా, ఎట్లా బతుకుడు? ఇది నిన్నే దడిచినాక వీటిని ఎటు మోసుకొని పోవుడు, ఏడ పోసచ్చుడు, ఏం చేసుడు వీటిని? మరి పరిస్థితి ఎట్లా చేస్తారు, ఏం చేసుడు ఇది? మరి మేమన్నా జోకి పోసుకుందామన్నా కానీ జోకులు లేదు. మరి 42 కిలోలు ఇచ్చి అట్లా లడకని జోకుమన్నాము కానీ జోకును లేదు. మాకు ఇక్కడ ఏమి సలవత లేని ఇది ఎట్లా ఇక అట్లతోని వచ్చినాయి. అట్లకు 15 రోజులు వచ్చి 15 రోజులు అవుతుంది. లారీలు లేవంటున్నారు, అమలు తక్కువ ఉన్నారు. ఇవి ఇట్లా ఎన్ని రోజులు ఇక్కడ ఈ పరిస్థితి, మేము ఈ కష్టం ఎన్ని రోజులు అక్కడ పొలాలు వేసుడే, ఈ కష్టము ఇక్కడ వేసుడే. ఇవి ఎంతగానో కష్టపడు ఇట్లా ఈ నీళ్ళల్లో ఇట్లా ఎన్ని రోజులు దేవుకుంటూ ఉంటే ఇవి లాగలు వస్తున్నాయి. అమలులను ఎక్కువ పెట్టి కొంచెం లారీ తొందర రప్పించి వర్షాలు మీదికి వచ్చేసినాయి, కొంచెం తొందరగా వేసేస్తే అయిపోతుందని మా బాధ. ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా రైతుకు ఇవి అడ్లు జోక్కోవాలా, ఏం కటింగ్ లేకుండా ఇప్పటికే 42.5 జోకుతున్నారు ఈ వడ్లను. రైతులకు ఇంత కష్టం పెడుతున్నారు. హైదరాబాద్ చింతకుంటలో విషాదం చోటు చేసుకుంది. తన 2.5 ఏళ్ల కుమారుడితో బిల్డింగ్ పై దూకిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 16న తన బంధువుల శుభకార్యానికి తన 7 తులాల బంగారు ఆభరణాలు చోరికి గురయ్యాయని తెలిపారు. అవి దొరకకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుదేష్ణ కుమారుడు అరుష్ కుమార్తో 3వ అంతస్తు నుండి దూకి సూసైడ్ చేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. బాబు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. స్వామివారి సేవలో సంగీత దర్శకుడు తమన్, హీరోలు ఆది, అశ్విన్ పాల్గొని దర్శించుకున్నారు.
మధ్య అమెరికాలోని పలు రాష్ట్రాలు టోర్నడోల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సోమవారం సంభవించిన 4 శక్తివంతమైన టోర్నడోలు టెక్సాస్ నుంచి కెంటకీ వరకు విస్తృత ప్రాంతంలో విధ్వంసం సృష్టించాయి. ఈ పెనుగాలులు దాటికి అనేక భవనాలు కుప్పకూలగా విద్యుత్ సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. దీంతో అనేక నగరాలు, పట్టణాలు అంధకారంలో చిక్కుకున్నాయి. హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద అంబర్పేట మున్సిపల్ పరిధిలో కుట్లూరు గ్రామంలో ఈ రోజు ఉదయం 5 గంటలకు ప్రమాదం జరిగింది. భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులోని వ్యక్తులను గడ్డపార సహాయాలతో బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. లాఠీలు లేవు, ఏం లేవు. మీ వాళ్ళ దగ్గర జరగమంటే ఎడ జరుగుతున్నాడు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు కర్ణాటకకు వెళ్లనున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య డీకేను పవన్ కళ్యాణ్ కలవనున్నారు. పవన్ కళ్యాణ్ కోరిక మేరకు ఏపీకి కర్ణాటక ప్రభుత్వం 6 కుంకి ఏనుగులను అప్పగించనుంది. పలు జిల్లాల్లో పంట నష్టం చేస్తున్న ఏనుగుల గుంపు సమస్యకు కుంకి ఏనుగులతో పరిష్కారం దొరకనుంది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.